ఈరోజు ఏదైతే పోలీసు మొన్న జరిగినటువంటి దాడికి ప్రతిదాడని మాట్లాడుతున్నారో, ఆ దాడి జరిగిన తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు గాలి కొదిలి దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్గా ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. స్ట్రాంగ్ రూమ్కు ఉండే ఓటర్స్ అంతా వచ్చి పరిశీలన చేయరు. ఎక్కడ మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మన పోలీసులు ప్రతి చోట కార్నర్లో ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మోటార్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. జరిగినటువంటి సంఘటన లోపల అంతమంది ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంతమంది ఇంటెన్సివ్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టలేకుండా చేయారనేది పోలీసులే సమాధానం చెప్పాలి.